యెహోవాను. ఏంటంటండి నాకు అందుకే భయం అండి. బయట ఎక్కడైనా వండినా నేను కొత్తగా నేర్చుకున్నా కానీ నాకు ఎక్కడైనా వంట చేస్తే అది భయం. మీరు మాంసం వండారనుకోండి, అందుట్లో అంట బ్లడ్ వేస్తారంట చాలామంది. మీకు తెలుసా? తెలుసో లేదో నాకు తెలియదు. ఏమండి, బ్లడ్ కూడా వేస్తే బాగుంటుందని. దాంట్లో కొవ్వు ఉంటుంది కదండి. మొన్న కృప జాగ్రత్తగా కోస్తూ ఉంటే వంట మాస్టర్ అంటారు, ఇలా కడిగేసేసేయండి, పర్లేదు అందుట్లో వేసేయండి, తర్వాత తీరిన తర్వాత కరిగిపోద్ది, కనబడదని. అది తినకూడదని దేవుడు చెప్పాడండి. అది తినకూడదు, కలవడం కాదు. ఏమండి, అది అంటది కృప, అది తినకూడదని దేవుడు చెప్తే కంగారు పడకండి, నేను చేస్తాను కదా. ఏమండి, మనం చాలా జాగ్రత్త. రక్తం కూడింది ఏది తినకూడదు. క్రొవ్వు అనేటువంటిది బలము నాదని యెహోవా సెలవిచ్చును, అది 2 మార్లు నాకు వినబడింది అంటాడు. అది దేవునికి సంబంధించింది. ఏమండి, దేవునికి అర్పించేవాళ్ళు. పవిత్రమైనది రక్తం. నీ ప్రాణం మరి ఆయనది కాబట్టి, ఏమండి, మన దేహానికి ప్రాణం ఎవరిది? ఆయనది. అలాగే బలం ఎవరిది? ఆయనది. నువ్వు అట్ల జోలికి వెళ్ళకు. మాంసం తింటే తిను, లేకపోతే చాలా డేంజర్ అయిపోతాయి. కాబట్టి శకునములను చూడకూడదు. శకునం అంటే ఏంటి? శకునం అంటే ఏంటండి? ఎక్కడ పెడితే కలిసి వస్తుందా, అక్కడ పెడితే కలిసి వస్తుందా, అక్కడ పెడితే కలిసి వస్తుందా? ఏమండి, ఒకసారి ఇట్లా ఇలా బిలాముని బాలాకరాజు అంటాడు, ఒకసారి ఈ పైకి ఎక్కితే గనక అక్కడ కనపడుతున్నారు, అక్కడ నుంచి శపిస్తే గనక అక్కడ జరుగుద్దేమో చూద్ది, కానీ అక్కడికి నువ్వు బలిపీఠం కట్టాలి, 7 ఎడ్లు వధించాలి. ఏమండి, మళ్ళీ వధించేవాడు మళ్ళీ నిలబడేవాడు. ఇక్కడ సరిగా లేదు. ఏమండి, శకునాలు చూడకూడదు. చాలా జాగ్రత్త. అందుకే నాకు భయం అండి. పరిశుద్ధాత్మ అంటే నాకు చాలా ఇష్టం, భాషలు అంటే ఇష్టం, వరాలంటే ఇష్టం. అందులో మిళితమైపోయి వచ్చేస్తున్నాయి దెయ్యాలు కొంతమందికి. ఈ అపవిత్రంగా ఉండి కూడా, ఏమండి, కేకలు పెట్టేసి ఉద్రేకంతో ఉంటే దెయ్యాలు వచ్చేస్తే సంఘాల్లో గలిబిలి అయిపోతుంది. మీ పరిశుద్ధాత్మ మీకు, ఏమండి, వరాలు ఇస్తారు, ఫలాలు ఇస్తారు, ఆ భాషలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీ ఇంటికాడ మాట్లాడుకోండి ఒకడు వస్తే. ఏమండి, సంఘాల్లో ఉన్నట్టండి 10,000 మాటలకి అంటే ఒక 5 మాటలు మంచిది అంటాడు. అవి ఉండటం మంచిదే, నేను కాదంటలేదు. కానీ సంఘాల్లో అందరూ గజిబిజిగా మాట్లాడితే గందరగోళం ఎక్కువ అవుద్ది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలంటండి? ఏమన్నాడు? శకునములను చూడకూడదు. ఇక్కడ మరి మనం ఇష్టానుసారంగా మరి కొంతమంది ఏమంటారని, గేదెలు చచ్చిపోయినాయి అంటే ఎవరు అక్క, అది మీ ప్రక్కన ఉన్నాళ్ళ, అటున్నవాళ్ళ, ఇటున్నవాళ్ళ, ఏమైనా అర్థమైందా? ఎందుకు ఇంకా చచ్చిపోయిన గేదెలకి ఇంకెందుకండి? చచ్చిపోయిన మనిషి కోసం ఇంకెందుకు? ఏమండి, చచ్చిపోయినాయి అయ్యి వస్తాయా నాకు? ఏమండి, వాళ్ళు చేశారా, వీళ్ళు చేశారా, ఇంకెందుకు ఈ తలనొప్పి? చేసినోడికి పై ఆయన చూసుకుంటాడు. ఒకవేళ అది కూడా ఆ మనసులోకి వచ్చింది, నాకు చేసిన ఆయనకి ఆయనే చూసుకుంటాడంటే మళ్ళీ క్షమించండి ప్రభువా, నాకు ఆశీర్వాదం రావాలంటే నేనేం చేయాలి? వాళ్ళు క్షమించారంట. క్షమించినప్పుడు నాకు ఆశీర్వాదం వస్తాయి. నా కోపం పెట్టుకొని పర్లేదు మీ ఇష్టంలే, అడేమైపోవాలో అంటే నాకు ఆశీర్వాదం రాదు. ఇప్పుడు నాకు ఆశీర్వాదం రావాలంటే వాళ్ళని క్షమించండి ప్రభు అంటే ఆశీర్వాదం వస్తాయి. యోబు తన స్నేహితుల నిమిత్తం క్షమించి ప్రార్థన చేసినప్పుడు అతని క్షేమస్థితి మరలా తిరిగి వచ్చింది, 2 అంతల ఆశీర్వాదం వచ్చింది. మనం ఎవరినైతే క్షమిస్తామో అప్పుడు ఆశీర్వాదం వస్తాయి. ఎవ్వరికి మనం శకునాలు కూడా చూడకూడదు. వాళ్ళు ఈ వస్తువు పోయింది అంటే వెళ్ళామనుకోండి, అరిచేతిలోనండి పసరు పోస్తారండి, అందులో పేరు పడిపోద్దండి దెబ్బతో. వాళ్ళ ఫోటో కూడా చూపించాడండి. ఏం చేస్తావు నువ్వు వచ్చి? ఒక అతను చెవులికి పోతే, ఏమండి, శకునం చూపించారంటండి, పసరు పోసి చూపించారంటండి, బొమ్మ కనపడిందంట. ఇంటికి వచ్చిన తర్వాత నిజమే కనబడింది, నమ్మకమే అనుకున్నాంట. ఈయనంటండి బాత్రూమ్ పాడైపోయింది అని తాటాక బాత్రూమ్ని పీకేసి, ఏమండి, కర్రలన్నీ బయటపడేసి తాటాకులన్నీ తీస్తుంటే అందులోంచి చెవుది బయటకు వచ్చిందంట. ఇప్పుడు ఏంటిది? ఆ పాస్టర్ గారే అతను ఏంటి అప్పుడు ఏం చేస్తాడు? పలానా వ్యక్తి తీసేశాడని ఆ బొమ్మ కనపడింది అన్నారు. ఏమండి, ఇప్పుడు నువ్వు దొడ్డంతా పీకితే దాంట్లో ఆవిడ స్నానం చేసేటప్పుడు ఎగిరెళ్ళి అందుట్లో పడింది. ఏమండి, ఇప్పుడు ఏంటండి అది? తప్పు కదా. చాలా జాగ్రత్త. శకునాలను చూడకూడదు. మంత్ర ప్రయోగాలు చేయకూడదు. ఏది కూడా మంత్రాలు నేర్చుకుందాం. చిటుక్కుమనండి తేలి మంత్రం వేస్తే ఎంత బాగా తగ్గిందో ప్రార్థన కంటే. అది నేర్చుకుందాం. చాలా జాగ్రత్త. క్రైస్తవ పిల్లలుగా ఎదిగిన వాళ్ళు కూడా మంత్ర ప్రయోగాలు నేర్చుకోకూడదు. వాడి దరిదాపుల్లో ఉండకూడదు. వాటి కోసం వినకూడదు. దెయ్యాల కోసం వినకూడదు. మీ పిల్లలకి నేర్పించండి. దెయ్యాల స్టోరీలు కూడా
వినకూడదు. అవి పట్టి చికాకు అవుతారు జీవితంలో. అందుకోసం దేవుని మాటలు మాత్రమే వినాలమ్మా అని చెప్పాలి.